కేరళ మున్నార్ డే 2 అయితే మేము మట్టుపెట్టి డైరెక్షన్లో అయితే విజిట్ చేసాం. ఈ డైరెక్షన్లో అయితే ఫస్ట్ పాయింట్ అయితే ఫోటో పాయింట్. ఇక్కడైతే మనం ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది ఆ లొకేషను. మొత్తం టీ ప్లాంటేషన్ చూడండి ఇక్కడ రిపుల్ టీ అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంది. సో ఈ లొకేషన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మేము విజిట్ చేసిందంటే ఎలిఫెంట్ రైడ్. సో ఇదైతే మనకి అక్కడి నుంచి అయితే ఒక 6 కిలోమీటర్స్లో ఉంటుంది మున్నార్ నుంచి. ఎలిఫెంట్ రైడ్కి అయితే పర్ హెడ్ 400 చెప్పినట్టుకున్నారు. ఐ థింక్ మినిమం అయితే 2 మెంబర్స్ ఉంటేనే అక్కడ మనల్ని తీసుకుంటారు. సో అది కాకుండా మనకి ఫీడింగ్ అయితే కూడా చేయొచ్చు ఎలిఫెంట్కి. సో అదైతే 150 రూపీస్ అంట. సో ఇదైతే కొంతమంది వెళ్ళారంతే. సో నెక్స్ట్ మేము అక్కడి నుంచి అయితే వేరే లొకేషన్కి మట్టుపెట్టి డ్యాము డైరెక్షన్కి అయితే వెళ్ళిపోయాం. సో ఇదంతా లొకేషన్ మేము వెళ్ళే దారిలో అన్నమాట. చూడండి మొత్తం ఈ ఫారెస్ట్ అయితే చాలా బాగుంది. ఇదంతా చూడండి. ఇవంతా ఏంటంటే జామాయిల్ తోటలు అంటారు కదా. సో అవి ఇంకా అడవి రకాలు అయితే చాలా ఉన్నాయి. సో మేము ఇక్కడ మెయిన్గా ఏంటంటే మీ డైరెక్షన్కి అయితే బైక్ అయితే బుక్ చేసుకున్నమాట 500 పర్ డే. సో మార్నింగ్ 8 to 6 అయితే బైక్కి అలౌ. 6 దాటితే మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా 500 అయితే పే చేయాలన్నాడు. సో పర్ డే అయితే 100 కిలోమీటర్స్. సో నెక్స్ట్ అయితే మేము విజిట్ చేసింది అయితే మట్టుపెట్టు డ్యామ్. ఇక్కడ బోటింగ్ పాయింట్ అన్నమాట. బోటింగ్ పాయింట్ అయితే చాలా టైప్స్ ఉన్నాయి. పెడలింగ్, కాయాకింగ్. మేమైతే కాయాకింగ్ అయితే తీసుకున్నాం. చాలా బాగుంది ఇదైతే. ఇది పర్ హెడ్ అయితే 400 రూపీస్ అండ్ హాఫ్ అన్ అవర్ అయితే మనకైతే ఇస్తాడు. చాలా బాగుంది. మేము ఈ మున్నార్లో మొత్తం అన్ని 2 days ఉన్నాం, కానీ మెయిన్గా ఎంజాయ్ చేసింది అయితే ఇదే అని చెప్పొచ్చు. ఇది కాకుండా పెడలింగ్ కూడా ఉంది. సో అది కూడా సేమ్ ప్రైస్, బట్ దానికన్నా ఇదైతే కాయాకింగ్ అయితే చాలా బాగుంది. ఎకో పాయింట్ బోటింగ్ వ్యూ మున్నార్. మైసెల్ఫ్ శ్రీనివాస్. 400 అన్నాను కదా. 400 అంటే ఇద్దరికి మాట. పర్ హెడ్ 200 కింద వస్తుంది. సో ఇద్దరు అయితే ఉండాలి. ఇదైతే చాలా ఎంజాయ్ చేసాం. చూడండి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. మొత్తం ఇక్కడ మనం ఈ కాయాకింగ్ చేసినప్పుడు చూడండి చుట్టూరు ఎంత బాగుంది ఇక్కడ లొకేషన్, వ్యూ పాయింట్, ఈ ఫారెస్ట్, ఇదంతా చూడండి చాలా బాగుంటుంది అన్నమాట. ఇక్కడ మట్టుపెట్టి బోటింగ్ పాయింట్. సో ఇద్దరేసి అయితే మోస్ట్లీ వెళ్తాం బెస్ట్. చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. చూడండి పెడలింగ్ అనే కదా, అదే పెడలింగ్, అది కూడా సేమ్ ప్రైస్. బట్ దానికన్నా మనకైతే కాయాకింగ్ అయితే చాలా బాగుంది. ఇంకొక చూడండి ఇక్కడ వేరే ఇంకో 3 తిరుగుతున్నాయి అక్కడ. చూడండి వ్యూ పాయింట్ ఎంత బాగుందో. అది ఒక పెడలింగ్ అన్నాం కదా, అది అక్కడ ఉంది. అండి అది పెడలింగ్, అది కూడా సేమ్ ప్రైస్. బట్ మనం సో బోటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వ్యూ పాయింట్కి అయితే మేము అలా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం. చూడండి ఇక్కడ కూడా ట్రావెలింగ్ చేస్తుంటే వ్యూ ఎంత బాగుందో. మనం వెళ్ళే దారి అటు ఇటు ఫారెస్ట్ చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా, చాలా బాగుంటుంది అన్నమాట ఇదంతా వ్యూ. చూడండి. సో నెక్స్ట్ అయితే మనకి ఎలిఫెంట్ ఎరవైల్ స్పాట్ అని ఒకటి ఉంది, ఎకో పాయింట్ ఉంది, ట్రైబల్ విలేజ్ ఉంది. సో వీటిలో అంటే ఎలిఫెంట్ ఎరవైల్ అంటే అది ఎప్పుడు వస్తాయి మనకు తెలియదు. జస్ట్ ఒక స్పాట్ ఉంటుంది ఇలాగా. ఈ అడవిలోంచి అటు ఇటు వస్తూ ఉంటాయంటే అప్పుడప్పుడు. బట్ అది ఎప్పుడు అని మనకు చెప్పలేము. మన లక్ అని చెప్పచ్చు, మనం వెళ్ళినప్పుడు వస్తే అంతే. సో ఇలా నెక్స్ట్ పాయింట్కి అలా వెళ్ళిపోయాం. ఇక్కడ ఈవినింగ్ 3 అయినప్పటికైతే మొత్తం ఫుల్ చలి అయితే మొదలైపోతుంది. ఫుల్గా క్లైమేట్ కూడా చాలా చేంజ్ అయిపోతుంది. మనకి ఎక్కువ ఏంటంటే స్వెటర్ ఉండాలి, ప్లస్ హెడ్కి కూడా ఏదో ఒకటి పెట్టుకోవడం బెస్ట్. లేకపోతే కాఫ్, జలుబు గట్రా వచ్చేస్తే కొంతమందికి అయితే. ఎందుకంటే చాలా ఈవినింగ్ 3:30 అయినప్పటికీ చాలా కూలింగ్ వచ్చింది. మేము ఇలా వెళ్ళినప్పటికీ కూలింగ్ వస్తుంది. ఇంకా మేము అక్కడి నుంచి 3-4 లొకేషన్స్ అయితే చూసి మళ్ళీ బ్యాక్ రావాలి. టాప్ స్టేషన్ ఇవన్నీ. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఎకో పాయింట్. చూడండి వ్యూ ఎంత బాగుంది. ఇక్కడి నుంచి కూడా మొత్తం టీ ప్లాంటేషన్. ఎటు చూసినా టీ ప్లాంటేషన్ ఉంటుంది. మనం ఇక్కడ 4 డైరెక్షన్స్ ఉన్నాయి మున్నార్లో. మట్టుపెట్టి డైరెక్షన్, కోయంబత్తూర్ డైరెక్షన్, కొచ్చిన్ అండ్ తెక్కలి డైరెక్షన్. ఏ డైరెక్షన్కి వెళ్ళినా ఈ 4 డైరెక్షన్లో ఎటు సైడ్కి వెళ్ళినా అంతా టీ ప్లాంటేషన్స్ ఉన్నాయి. అక్కడక్కడ మళ్ళీ టీ మ్యూజియంలు, టీ గార్డెన్స్ ఇలాగ ఉంటాయి. మొత్తం అంతా లొకేషన్ అయితే చాలా బాగున్నాయి ప్రతిదీ. బట్ ఏంటంటే చాలా కూలింగ్ ప్లేస్. అదే
ట్రైబల్ విలేజ్ అన్నమాట. కిందకి వెళ్ళాలి. ఇక్కడి నుంచి వ్యూ పాయింటే, మనం కింద వరకు అయితే వెళ్ళలేము. చాలా లాంగ్ ఇక్కడి నుంచి పైనుంచి అక్కడ దాకా వెళ్ళాలంటే ట్రైబల్ విలేజ్ దగ్గరికి. చూడండి అదిగోండి ట్రైబల్ విలేజ్. ఇక్కడ నుంచి అంత దూరం వెళ్ళాలంటే చాలా లాంగ్ ఉంటుంది, జస్ట్ వ్యూ పాయింట్. సో నెక్స్ట్ ఏంటంటే కుండల డ్యామ్ బోటింగ్ పాయింట్. ఇక్కడ డ్యామ్ కూడా ఉంటుంది. ఇంకో ఇదే చూడండి, ఇది కూడా లొకేషన్ అయితే చాలా బాగుంది. మట్టుపెట్టు డైరెక్షన్లో నెక్స్ట్ వ్యూ పాయింట్ ఇదే. లొకేషన్ విజిటింగ్ ప్లేస్ చూడండి, అది కూడా డ్యామ్, కుండల డ్యామ్. వాటర్ అయితే వదిలేరు, సో స్లోగా, ఎందుకంటే వాటర్ అనేది రిజర్వ్ చేయాలి కదా నెక్స్ట్ వాటికి. సో అందుకని లైట్గా అవసరానికి బట్టే వాటర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా సేమ్ అక్కడ కాయాకింగ్, పెడలింగ్, ఆ సేమ్ టైప్ ఆఫ్ బోటింగ్ అయితే ఉన్నాయి. బట్ అక్కడే మాకైతే చాలా బాగుంది. ఇక్కడైతే మేము విజిట్ చేయలేము, ఇంకా బోటింగ్ అయితే ఇక్కడికి వెళ్ళదు, ఎందుకంటే సేమ్ ప్రైస్లో సేమ్ టైప్ ఆఫ్ బోటింగ్ ఉన్నాయి. స్పీడ్ బోటింగ్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ, బట్ మేమైతే స్పీడ్ బోటింగ్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే దాంట్లో జస్ట్ 2 minutes 3 minutesకే ఉంటుంది. బట్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది, మనం ఎంజాయ్ చేసినట్టు అయితే ఉండదు. సో అందుకని మేము కాయాకింగే ఓన్లీ చూస్ చేసుకున్నాం. కుండల డ్యామ్. సో ఇక్కడైతే దీని తర్వాత అయితే మనకు ఉన్నది ఓన్లీ ఈ డైరెక్షన్లో లాస్ట్ది టాప్ స్టేషన్ ఉంది. నెక్స్ట్ అక్కడికి వెళ్దాం. సో ఇదే టాప్ స్టేషన్లో మనకి ఫుల్గా ఎట్టి చూసినా మనకు మంచిగా కనబడతాయి. ఏ టైం అయినా, మార్నింగ్ టైం అయితే ఇంకా ఎక్కువ ఉంటుందంట. చూడండి అక్కడ అంతా లోయ, బట్ టాప్ స్టేషన్ చూడండి ఎంత ఎలా ఉందో, మొత్తం అంతా ఫాగే. సో ఇది పైన మేము ఒకటి ఇక్కడ ఉంటుంది చూడడానికి. సో అక్కడి నుంచి చూస్తున్నాం. ఇది కాకుండా కింద కూడా ఒక వ్యూ, అంటే వెళ్ళడానికి దారి ఉందంగా, అదే నెక్స్ట్ అక్కడికి వెళ్తాం, చూపిస్తూ ఉండండి. సో ఇంకా అలా కింద దిగిపోయేది, ఇక్కడ ఇలా కింద దాకా వెళ్తే అక్కడి నుంచి వ్యూ అయితే ఇంకా చాలా బాగుంటుంది. టాప్ స్టేషన్ మొత్తం ఫాగ్, క్లౌడ్స్ ఉంటుంది, మనకి ఎక్కడ లోయ అనేది కనబడదు అస్సలు. చూడండి చాలామంది, కొంతమంది అయితే ఐ థింక్ ఒక తమిళనాడు సైడ్ అనుకుంటాను, ఒక బ్యాండ్, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అరౌండ్ 20-30 పీపుల్ అయితే వచ్చారు. వాళ్ళ మ్యూజిక్ సిస్టమ్ లాంటివి తెచ్చుకుని, డ్రమ్స్ ఇలాంటివి తెచ్చుకుని, ఇంకా వాళ్ళంతా డ్రమ్స్ తెచ్చుకుని సాంగ్స్ ప్లే చేస్తా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు. అక్కడ చూపిస్తానండి. చూడండి ఇలా బ్యాక్ సైడ్ ఎంత ఫాగ్, ఏమీ కనబడదు, మొత్తం లోయ అంతా. ఇది టాప్ స్టేషన్. చూడండి అదే బ్యాచ్, వాళ్ళు సాంగ్స్ పెట్టుకొని, వాళ్ళు ప్లస్ డ్రమ్స్ లాంటివి కొన్ని తెచ్చుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఐ థింక్ కేరళ వాళ్ళే, సమ్ వేరే అక్కడ. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంతలా ఉందో. నెక్స్ట్ లొకేషన్ ఏంటంటే బొటానికల్ గార్డెన్. యాక్చువల్గా ఇదైతే ఫస్ట్ నుంచి 4th వ్యూ పాయింట్ అన్నమాట లొకేషను. మేమైతే స్టార్టింగ్లో అయితే స్కిప్ చేసి లాస్ట్లో చూస్తున్నాం. చూడండి ఇదంతా ఇదే బొటానికల్ గార్డెన్స్. దీనికైతే ఎంట్రీ ఫీజు ఐ థింక్ 100 rupees పర్ హెడ్ అనుకుంటాను ఈ గార్డెన్లోకి ఎంట్రన్స్. మొత్తం లోపల గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఉన్న మొక్కలన్నీ డిఫరెంట్ టైప్ మొక్కలు. ఇక్కడ అన్నీ మనకు తెలుసు కదా, నాగజీముడు, బ్రహ్మజీముడు అంటాం కదా, అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. చాలా మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఓకే, జస్ట్ 1 time వాచ్ లాగా అంతే. జస్ట్ ఒక 20 minutes అనుకుంటాను అంతే. ఒక రౌండ్ కింద ఉంటుంది అంతే, ఎంత ఉండదు, పెద్దదేం కాదు. పర్ హెడ్ అయితే 100 rupees ఐ థింక్ తీసుకున్నారు. 60 100 మరి గుర్తులేదు సరిగా. చూడండి ఇక్కడ ఉన్న మొక్కలు, ఇక్కడ గార్డెన్లో ఉన్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మొక్కలు. నెక్స్ట్ ఏంటంటే ఫ్లవర్ గార్డెన్. ఇది ఫస్ట్ వ్యూ పాయింట్ మాట, లొకేషన్ మాట మనకి మట్టుపెట్టి డైరెక్షన్లో. బట్ మేము స్కిప్ చేసి లాస్ట్లో విజిట్ చేస్తున్నాం, ఎందుకంటే టాప్ స్టేషన్కి వచ్చినప్పుడు లేట్ అవుతుంది అని. సో ఇది కూడా గార్డెన్ అయితే చాలా బాగుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్ గార్డెన్, ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ. రోజెస్ అని, బ్లాసమ్ ఫ్లవర్స్ అని, ఇలాగా చాలా ఉన్నాయి. పర్లేదు, ఇది కూడా 1 time వాచ్ అనుకోండి. ఐ థింక్ ఇది 60 rupees అనుకుంటాను పర్ హెడ్ ఎంట్రీ టికెట్. ఇక్కడ డిఫరెంట్ టైప్ రోజెస్ గట్రా ఉన్నాయి. బట్ రోజ్ మొక్కలు ఉన్నాయి కానీ అవి
ఇంకా పొయ్యలేదు మాట, అన్ని మొగ్గలతోనే ఉన్నది. సో ఇది బటర్ఫ్లై లైఫ్ సైకిల్, నెక్స్ట్ రోజ్ లైఫ్ సైకిల్. అంతే, ఈ మట్టు డైరెక్షన్ అయితే కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ ఎవరీవన్.